పిల్లలు అంటే వాళ్ళ సాయి చంద్ గారికి ఎట్లా అంటే వీళ్ళతోటి బాగుంటాడు, వీళ్ళతోటి బాగుంటాడు, వీళ్ళతోటి ఇది అని కాదు. సాయి చంద్ గారిని వేదిక మీద నుంచి దగ్గర వ్యవస్థ ఒకలాగా అర్థం చేసుకుంది, దూరం వ్యవస్థ ఒకలాగా అర్థం చేసుకుంది. కానీ ఆయనకు దగ్గరైన మనుషులు, ఆయనకు ఒక్కసారి మనిషి అనే వ్యక్తి పరిచయం అయ్యే దగ్గర అయితే అసలు విడిపోరు, దూరం కారు. చిన్నది కూడా తప్పుగా అర్థం చేసుకునే సందర్భం కూడా ఉండదు. ఆయన పిల్లలతో చాలా సన్నిహితం. అంటే ఆయనకున్న తక్కువ టైంలో కూడా ఏ తండ్రి పిల్లల్ని అలా చూసుకోరు, అంత బాండింగ్ ఉంటుంది. మా పిల్లలని కాదు, ఆయనకు మొదటి నుంచి కూడా చిన్న పిల్లలతో, అంటే సాయి చంద్ గారిలో చిన్న పిల్లల మనస్తత్వం కూడా ఉంది. ఎందుకంటే ఒక చిన్న వయసులో తను ఏదైతే బాధపడ్డాడో దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందో నాకు తెలియదు, కానీ చిన్న పిల్లలు తొందరగా సాయి చంద్ గారికి అట్రాక్ట్ అవుతారు, వద్దన్నా వెళ్ళిపోతారు. అటువంటి మనస్తత్వం. అటువంటిది ఇంకా మా పిల్లలతో ఎలా ఉండొచ్చు? కాబట్టి వాళ్ళ ఇప్పుడు నా భర్తగా నాకేదో దూరం అయ్యాడనే దానికంటే నేను 2 విషయాల్లో చాలా బాధపడుతున్నా. ఒకటి మా పిల్లల విషయంలో, 2 సాయి చంద్ గారితో ఆ సమయం నుంచి ఈ సమయం వరకు పరిచయం ఉన్న చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సాయి చంద్ అని ఉన్నాడు, ఏదో ఒక చిన్న ధైర్యం, ఆశ, అవి వాళ్ళకు ఏదో చేసిండు అనడు, చేస్తాడు అని కూడా నేను చెప్పలేను. అంటే 100,000 కోట్ల సాయం చేస్తాడు, చేసిండు అని చెప్పలేను. ఒక చిన్న ధైర్యం ఉంది కదా, ఏదన్నా చిన్న పని ఉంటే మా సాయి చంద్ అన్నకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, లేదు అన్న వాళ్ళ ఇంటికి ఏ టైంలోనన్నా వెళ్ళొచ్చు, లేదు అన్న నన్ను చూడంగానే గుర్తుపడతాడు అనే ఒక చిన్నవి ఉంటాయి. అంటే చిన్న జీవితాలకు చిన్నయే ఉంటాయి. అట్లా కొన్ని 100,000 మంది ఉన్నారండి, లక్షల్లో కూడా ఉండొచ్చు చెప్పలేదు. నన్ను వదినమ్మ అని పిలిచిన వాళ్ళు, ఆయన నన్నయ్య అని పిలిచిన వాళ్ళు. మొదటగా మా పిల్లలకు ఆ ప్రేమ దక్కలేదు అనేది ఒకటి, ప్రేమ మాత్రమే, ఇంకేది అవసరం లేదు. రెండవది వాళ్ళందరూ మా అన్న ఉన్నాడు అనే ఒక అదితోటి, ఒక ధైర్యమో ఏదో ఒక దాంతో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏది చెప్పకుండా పోయిండే అనే ఒక బాధ. ఇవి 2 నా మనసులో వెదులుతున్నాయండి. అంటే నా భర్తగా నాకేదో చేసిపోలేదు, నాకేదో అది కాలేదు, లేదు అయ్యో మేము ఎట్లా బతుకుతాం. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా నేను క్లాసెస్ చెప్పి టీచింగ్ చెప్పి అవన్నీ నాకు, అంటే ఇంకా కష్టాలలో ఉండే వాళ్ళు ఉన్నారు, ఎటువంటి ఆధారం లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, ఎలా బ్రతకాలో తెలియక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత చదువుకొని వ్యవస్థలో ఇంత తెలుసుకొని బ్రతకడమే కోసం బ్రతకడం అంటే ఇంకా బ్రతుకు వేస్ట్ అండి. అలా అయ్యో నేను ఎట్లా బ్రతుకుతాను అనేది లేదు నాకు. ఎలాగైనా బతకొచ్చు, బ్రతకాలంటే ఎలాగైనా, అంటే ఎంతో కొంత చదువు ఉంది, ఏదో ఒక ఉద్యోగం చేసుకో, అట్లా. అది కాదు, మన కోసం మనం బతకడం కాదు. మాకు ఆపద వస్తే సాయన్న తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న సాయన్న అభిమానులకు ఆ తలుపులు మీరు అట్లే తెరిచుంటారా, మూసేస్తారు? అలాగే తెరిచుంటానండి, నా చివరి ఊపిరి వరకు. అంటే ఇంకా నా జీవితానికి నా జీవితం సాయి చంద్ తోటే మొదలైంది. వ్యవస్థలో నేను ప్రతి అడుగు సాయి చంద్ తోటే నేర్చుకున్నా. చివరి దశ కూడా సాయి చంద్ తోటే ముగిస్తుంది. సాయి చంద్ ఏదైతే ఎవరినైతే ఎంత కష్టం నుంచి వచ్చి ఎవరిని అర్థం చేసుకోవాలనుకున్నాడో వాళ్ళ గురించి ఆ తలుపు తెరిచి ఉంటుంది. తెరిచి ఉంటుంది అంటే వాళ్ళకు ఏదో అని కాదండి, కొన్నిసార్లు ఒకరికి పలకరింపే ఇంపార్టెంట్. అవి చిన్నవే కావచ్చు కానీ మనసుకు అత్తకు, అంటే మనిషిని నిలబెట్టేవి. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు కూడా నాతోటి అలాగే ఉన్నారు. వదినమ్మ, నన్ను అమ్మ అనే పిలుస్తారు, అలాగే ఉన్నారు. వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అంతే, వాళ్ళు అలాగే ఉంటారు జీవితాంతం. నేను వాళ్ళకి అలాగే ఉంటాను, వాళ్ళు మా కుటుంబంలో అలాగే ఉంటారు. సాయి చంద్ గారు మరణించే కొద్ది రోజుల క్రమంలో చివరగా మీతోటి
పంచుకున్న అంశాలు, లేదు నేను ఉన్నా లేకున్నా నువ్వు నా స్థానంలో ఉండి ఈ కార్యక్రమాలను నిర్వర్తించాలని చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నాయా? సాయి చంద్ గారి వయసు 38 సంవత్సరాలు. ముందు 15 నిమిషాల వరకు కావచ్చు, ఒక క్షణం ముందు వరకు కావచ్చు, సాయి చంద్ గారికి ఆ సంఘటన జరుగుతుందన్న సంగతే తెలియదు, నాకు తెలియదు, ఊహించుకోలేదు. అటువంటప్పుడు ఆయన తదనంతరం అనేది మనం ఎందుకు మాట్లాడుకుంటాం జీవితంలో? ఆయనతో పాటే అని మాట్లాడుకుంటాం, ఆయనతో పాటే అని అనేక విషయాలు మాట్లాడుకుంటాం. అందులో ఎన్నో ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఆయన చెయ్యాలనుకున్న పనులు, ఆ పనులకు నా సహకారం, అది ఎలా ఉంటుంది ఏంటి అనేక విషయాలు ఉండొచ్చు. కానీ ఆయన తదనంతరం అనేది మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆయనతో పాటు నేనేం చెయ్యాలి అనేది మాట్లాడుకున్నాం. ఎలా సపోర్ట్ చెయ్యాలి, ఏంటి నా పాత్ర ఎంతవరకు ఉంటుంది, అవన్నీ మాట్లాడుకున్నాను తప్ప ఆయన తదనంతరం అనేది ఎప్పుడు మాట్లాడుకోలేదు. అది ఓకే. ఇప్పుడు మిమ్మల్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మీకు 1,50,00,000 లక్షలు మీకు మంజూరు చేస్తూ జీవోని పాస్ చేయడం జరిగింది. అట్లాగే అన్న పదవిని కూడా మీకు కట్టబెట్టడం జరిగింది. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు మీకు చేతికి అందాయంటే? మొన్న ప్రమాణ స్వీకారం చేశాను కదండి, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ బాబు గారి దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ వచ్చిపోతూ మాట్లాడుతూ మాకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని రకాలుగా, అంటే అది ఒక రోజో 2 రోజులో జరిగి ఆగిపోలేదు, కంటిన్యూస్గా మా కుటుంబంలోని అందరితో మాట్లాడుతూనే ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. అంటే ఎలా ముందుకు నడిచే దిశగా ధైర్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి సహకారం అయితే ఉంది, పూర్తి స్థాయిలో సహకారం ఉంది. ఇచ్చిన అమౌంట్ను కూడా చెప్పాను కదండి, 1,50,00,000 50 లక్షలు మా మామగారి కుటుంబం, 1 కోటి రూపాయలు పాప పేరు మీద 25 లక్షలు, బాబు పేరు మీద 25 లక్షలు. ఆ 50 లక్షలు సరే మా ఇంటికి కొంత ఉంది కాబట్టి దానికి అన్నట్టుగా ఇచ్చారు. కానీ సరే నాకేముందంటే నా కష్టంతో కూడా నేను అది కట్టుకోవచ్చు. నెలకు నేను సాయి చంద్ గారి అన్నగారి పిల్లల మీద కొంత డిపాజిట్ చేయాలని నాకు ఉంది. ఎందుకంటే సాయి చంద్ గారు బతికుంటే మా పిల్లల్ని ఎలాగా చూసేవాళ్ళు, అలా అన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన స్థానంలో నేనున్నాను కాబట్టి ఆ బాధ్యతలన్నీ ఎంతో కొంత చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి అలా అనుకున్నాను. ఇంకా కొన్ని ముందు ఇంకా ఎన్నో. ఓకే. చివరగా సాయి గారి మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అనేక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా లేదంటే ప్రాక్టికల్గా మిమ్మల్ని కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ప్రేక్షకుల ద్వారా వాళ్ళందరికీ చివరగా మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఒక విషయం వింటాం మనం జనరల్గా బుక్కులు, అరిస్టాటిల్ గారిది, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. జనరల్గా మీరెన్ని ఉంటారు, నేనెన్ని ఉంటాను. కానీ సాయి చంద్ గారి మరణం తర్వాత మానవ సంబంధాలన్నీ మానవీయ కోణంలోనే ఉన్నాయి, అన్ని ఆర్థిక సంబంధాలు ఏం కాలేదు అనేది వాళ్ళు నిరూపించారండి. అంటే ఈరోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అంతమంది ఒక కుటుంబంలో ఒక మనిషికి అలా అయితే, మా కుటుంబంలో ఒక బాధ అంటే సమాజంలో ఆయన పాత్ర వేరు, అది వేరే విషయము. వ్యక్తిగా ఆయన ఏం చేశాడు వాళ్ళకు వ్యక్తులుగా అది ఎవరిది వాళ్ళకి ఏం చేసేందుకు ఉండకపోయి ఉండొచ్చు, కూడా చేసింది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే అన్ని రకాల వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఈరోజు వ్యవస్థలో ఒక వ్యక్తికి ఇలా జరిగితే ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను, వ్యక్తి తర్వాత ఈ కుటుంబంకి ఇంత ధైర్యాన్ని, ఇంత సపోర్ట్ని ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదండి. పుట్టుగా ఎటువంటిదైనా కావచ్చు, నీ మరణం ఒక చరిత్ర కావాలి అంటారు, ఒక పుస్తకం కావాలంటారు, అంటే చరిత్ర పుటల్లో నీకు ఒక పేజీ కావాలంటారు. ఈరోజు నేను అనుకుంటున్నాను సాయి చంద్ గారు ఒక పేజీ కాదు, సాయి చంద్ గారే ఒక చరిత్రను రాసుకొని వెళ్ళారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలనే అని. సాయి చంద్ గారిని తదనంతరం సాయి చంద్ గారిని ఎంత
అభిమానించిర్రో లేకపోతే సాయి చంద్ గారిని ఎంత ఓన్ చేసుకొని ఒక కుటుంబ సభ్యులుగా ఫీల్ అయ్యారో నన్నే అంత అదిగా ఫీల్ అయ్యారు. నాకు అంత ఓదార్పునిచ్చారు, మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు, ముందుకు నడవడానికి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇటువంటి సమాజంలో మానవీయ విలువలు ఉన్న ఈ సమాజంలో ఇంకా ఇన్ని విలువలు ఇటువంటి మనుషుల మధ్య నేను ఉన్నందుకు నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నానండి. వాళ్ళు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఛానల్ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కరు కళాకారులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, కేసీఆర్ గారు మొట్టమొదటిగా కేసీఆర్ బాబు గారికి. ఎందుకంటే సాయి చంద్ గారి తదనంతరం ఒక ధైర్యాన్ని ఇచ్చారండి. ముందుండి నడవాలి, ఎట్టి పరిస్థితులు ఏదైనా జరగవచ్చు, కాలం ఎంత బలమైన పరీక్షనైనా పెట్టొచ్చు, కానీ నడవాలి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు బల్క సుమన్ అన్న, దానికంటే ముందు హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, కవితక్క కావచ్చు. కవితక్క ఒక మహిళగా ఎలా నువ్వు ముందుకెళ్ళాలి, ఎలా దీన్ని అది చేసి ధైర్యాన్ని నింపుకోవాలి అనే విషయంలో చెప్పడం కావచ్చు. ఆ రోజు హాస్పిటల్ దగ్గరికి ఇమీడియట్గా అక్కడికి వచ్చి సంతన్న వాళ్ళు కావచ్చు, అన్ని బల్క సుమన్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి అన్ని చూసుకోవడం కావచ్చు. పల్లా రాజేశ్వర రెడ్డి అట్లా ఒక్కరు కాదు, యావత్ ప్రజాప్రతినిధులు సాయి చంద్తో విద్యార్థి దశలో పనిచేసిన, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, అంటే ఆ దశలో నన్ను కూడా చూశారు కాబట్టి అలా వారు ఇచ్చిన ధైర్యం కావచ్చు. ఏదైతే వ్యవస్థలో ఒక పోరాటంగా ఒక పెద్ద అదిగా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకుపోయిన సాయి చంద్, వాళ్ళందరూ కొండంత ధైర్యమే. ఆ కుటుంబం మా కుటుంబం అని వాళ్ళు సమాజంలో వీళ్ళు వాళ్ళు అని చెప్పలేమండి. యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు ఈ పార్టీతో ఆ పార్టీతో అని సంబంధం లేని వ్యక్తులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మాకిచ్చిన ధైర్యానికి మాకిచ్చిన సపోర్ట్కి, ఇక మా మీద చూపించే ప్రేమకి, అంటే ఇదే విలువలు, ఇదే మానవీయ కోణం సమాజంలో ఇలాగే కొనసాగాలని కోరుతూ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్.